హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ కచేరీ. ఈరోజు మనం కిచెన్లో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్రింజల్ మసాలా. మనకి పెళ్ళిళ్ళలో పెట్టే వంకాయ కూర ఉంటుంది కదా, సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే రెసిపీ చూసేయండి. ఈ వంకాయలు వచ్చేసి నేను మేడ మీద పండిస్తున్నాను. ఏ కెమికల్స్, పెస్టిసైడ్స్ వేయకుండా చాలా ఆర్గానిక్గా పండిస్తున్నాను. సో ఈ వంకాయలతో ఈరోజు మనం కర్రీ చేసుకోబోతున్నాం. ఈ రెసిపీ చేస్తూ మన కిచెన్లో ఈరోజు కచేరీ చేయబోయే పాట ఏంటో పాడేసుకుందాం రండి. పాట స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాను, పాట కంప్లీట్ అయ్యే లోపే కమెంట్ సెక్షన్లో ఈ పాట ఏ మూవీలోదో కమెంట్ చేసేయండి. నో చీటింగ్, తొండాట్లు ఆడకూడదు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. కీలు కీలకుని మేను లేకముగ ఏకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమోరగ చెంత చేరరారా. కీలు కీలకుని మేను లేకముగ ఏకాంత సీమలలో మది సంతాపమాడగ సంతోషమోరగ చెంత చేరరారా. లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం, చాలు తాపన విడబోయి వేదన సంతోషాబ్దికి పోదము. లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం, చాలు తాపన విడబోయి వేదన సంతోషాబ్దికి పోదము. అటరంగారు బంగారు మీనాలమై కవులూరింతు కృందేను జుర్రాడుదాం. అటు బంగారు రంగారు మీనాలమై కవులూరింతు కృందేను జుర్రాడుదాం. ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తని ధీర ఈడాడుదాం. ముదమార తని ధీర ఈడాడుదాం. సుందరాంగా అందుకోరా సౌందర్య మాధుర్య మందారము, అందలేని పొందలేని ఆనందలోకాలు చూపింతురా, ఆనందలోకాలు చూపింతురా. సో పాట అయితే అయిపోయింది కదా. ఈ పాటని చాలామంది అయితే కనిపెట్టలేరు, ఈ జనరేషన్ వాళ్ళు వినుండరు కూడా. బట్ ఎంత మంచి సాంగ్ అంటే మన పాత జనరేషన్ వాళ్ళు అయితే చాలామందే గుర్తుపట్టి కమెంట్ చేసి ఉంటారు. ఈ సాంగ్ వచ్చేసి భూ కైలాస్ మూవీలోది, పాడింది పి సుశీల గారు. ఇంకా ఈ మూవీ గురించి చెప్పుకోవాలి అంటే ఈ భూ కైలాస్ మూవీ ఓన్లీ రావణుడు ఇంకా శివుడు ఈ చుట్టూనే తిరుగుతుందనమాట మూవీ మొత్తం. ఇందులో రావణ బ్రహ్మగా నటించింది నందమూరి తారక రామారావు గారు. ఎంత బాగా యాక్ట్ చేశారంటే ఇంకా కొన్నాళ్ళు ఇంకా ఆయనే రావణుడు అనుకునేంతగా అనమాట. ఆ పర్సనాలిటీ అంత బాగా సూట్ అయింది. ఈ సాంగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ మూవీలో రావణుడు శివుడు కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ తపస్సుని భంగం చేయడానికి దేవలోకం నుంచి ఒక దేవకన్య వస్తుంది. ఆ దేవకన్య రావణుడి చుట్టూరా తిరుగుతూ ఈ సాంగ్ పాడుతుంది. సాంగ్ అయితే అద్భుతంగా ఉంటుంది. సాంగ్ ఎండింగ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా చూడాలి. ఆ సాంగ్ ఎందుకు పాడింది? రావణుణ్ణి ఆయన చేసే తపస్సుని భంగం కలిగించడానికి. కానీ రివర్స్లో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాంగ్ ఎండింగ్కి వచ్చేసరికి ఈవిడ ఆ పాట పాడడం మర్చిపోయి ఆయనతో పాటు ఓం నమ శివాయ అంటూ జపించేస్తుంది. శివుడి మీద రావణుడికి ఎంత అపారమైన భక్తి ఉందో ఈ పాట ఎండింగ్కి వచ్చేసరికి మనకి అర్థమవుతుంది. అసలు పాట స్లోగానే ఉంటుంది కానీ ఆ పాట ఎండింగ్కి వచ్చేసరికి మనకే గూస్ బంప్స్ వస్తాయి. మనకి ఏ హైలైట్, ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమి ఉండవు. బట్ ఆ సాంగ్ ఎండింగ్లో చూస్తుంటే మనకి లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ సాంగ్ అయితే యూట్యూబ్కి వెళ్ళి ఖచ్చితంగా చూడండి. చాలా నచ్చేస్తుంది. సాంగ్ బాగుంటుంది, సాంగ్ ఎండింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. మూవీ కూడా అద్భుతంగా ఉంటుంది. రియల్ స్టోరీ అనమాట. అలాగే మన రెసిపీ కూడా ఎండింగ్కి వచ్చేసింది. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రింజల్ కర్రీ ఖచ్చితంగా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి. అలాగే నా పాట, నా రెసిపీ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. నా వీడియోకి లైక్, కమెంట్, షేర్ చేయండి.
అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.